గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ. వనపర్తి కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మేఘారెడ్డి డబ్బులిచ్చి టికెట్ కొనుక్కున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోవడానికి ఎమ్మెల్యేనే కారణమని మంత్రులు తనకు చెప్పారని అన్నారు. తన అనుచరులను కూడా మేఘారెడ్డి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు చిన్నారెడ్డి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను కూడా జీవన్ రెడ్డిలా పార్టీపై తిరగబడాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని, పార్టీలోనే ఉండి మరి మేఘారెడ్డి లాంటి వాళ్ళని ఎదుర్కొంటానంటూ స్పష్టం చేశారు. చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు వనపర్తి కాంగ్రెస్లో కొత్త రాజకీయ చర్చకు తెరతీశాయి. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ. ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పులు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనవి చేస్తున్నాం. అందుకని ఎంతకాలం సాగనిది. ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పా, అన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడింటే, ఇప్పుడు ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా నియమించబడింటే వనపర్తికి ఎంత మార్గదర్శనం ఉండేదానికి మాట కూడా ఆచి చికెన్ మసాలా